హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. సంక్రాంతి తర్వాత అమ్మ పెద్దమ్మ ఉన్న వీడియోస్ పోస్ట్ చేశాను కదా, మీరందరూ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమేమి పంపించారు నాకు విజయవాడ నుండి అనేది చూపిస్తాను. ఇవన్నీ విజయవాడ నుంచి తీసుకొచ్చాను. ఈ వంకాయలు పిన్ని వాళ్ళ గార్డెన్లోవి, సౌండ్ చేయకు. ఈ వంకాయలు పిన్ని వాళ్ళ గార్డెన్లోవి, దోసకాయలు అమ్మ కొన్నదనమాట. అండ్ ఈ టొమాటోస్ కూడా గ్రీన్ టొమాటోస్ కొంచెం కొద్దిగా పచ్చిగా అట్లా ఉన్నాయి. ఇవి కూడా పిన్ని వాళ్ళ గార్డెన్లోవే. ఈ పచ్చిమిరపకాయలు విజయవాడ నుంచి తెచ్చుకుంటూ ఉంటాను ఎప్పుడు. అండ్ ఇవి పిన్ని వాళ్ళ గార్డెన్లో ములక్కాయలు అనమాట. సో ఇది వచ్చేసరికి పళ్ళు పోసిన గోంగూర పచ్చడి, ఇది చిక్కుడుకాయ పచ్చడి. అండ్ దిస్ వన్ ఇస్ కాకరకాయ ఫ్రై, కాకరకాయ కొబ్బరి కారం ఉంటుంది కదా అది. అండ్ గులాబ్ జామ్ ఏమో ఇందులో పెట్టిందనమాట అమ్మ. ఇవి చక్కెరకేళీలు యాక్చువల్గా. ఇవి నేను బనానాస్ అదే, ఇవి నేను గులాబ్ జామ్ అనుకున్నా, చక్కెరకేళీలు. చక్కెరకేళీలు భలే ఉంటాయి, విజయవాడలో దొరుకుతాయి, మాకు ఇక్కడ చెన్నైలో ఉండవు. సో పచ్చివి తీసుకొచ్చేసాం అనమాట నిన్న వాళ్ళు బయటకు వెళ్ళారు, వస్తా పచ్చివి తీసుకొని వచ్చారు. సాయంత్రానికి ఇవాళ పొద్దునకి ఇట్లా అయ్యాయి. ఇంకా కొంచెం రేపు మార్నింగ్కి బాగా రెడీ అవుతాయి. అవి అరిసెలు. ఇంకా ఇవన్నీ తీయాలండి, అవ్వలేదన్నమాట. ఇందులో ఇవి కూడా పిన్ని వాళ్ళ గార్డెన్లో చిక్కుడుకాయలు అనమాట, చూపిస్తాను మీకు. అందులో ప్రాన్స్ ఉంది, తీరా కాస్త వైట్ ప్యాకెట్స్. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇవి చిక్కుడుకాయలు అనమాట. ఇవి ఎట్లా అంటే మెడ్రాస్ స్టైల్. ఇవి మాకు ఇక్కడ వస్తూ ఉంటాయి, ఫ్లాట్ బీన్స్ లాగా ఉంటాయి అనమాట. ఇవేమో జిలేబీలు. ఇవి జిలేబీ తినండి. ఇప్పుడే బాక్సెస్ ఓపెన్ చేశాను, ఏమేమి తెచ్చానో చూపిస్తా. నేతి అరిసెలు, ఇది ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేశాను కదా. గులాబ్ జామ్, హర్యానా జిలేబీ మా ఇంటి దగ్గర చాలా ఫేమస్. చెక్కలు, చక్రాలు, ఇవేమో తెపాళ చెక్కలు అంటారు కదా, అవి అమ్మ చేసింది. ఒకరోజు 2 days 3 days అలా నిల్వ ఉంటాయి. చక్కెర కేళీలు, నారింజకాయలు, జాంకాయలు. నారింజకాయలు అండ్ జాంకాయలు ఏమో గుంటూరు నుంచి తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా సర్దాలి, కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇవన్నీ కూడా పెట్టేసి, ఆ తర్వాత కొన్ని కింద ఉంచేసాను. చలికాలమే కదా, రేపు మార్నింగ్ సర్దుకోవచ్చులే అన్నట్టు. నేను విజయవాడలో ఉన్నప్పుడే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేశారు. సో అదొక్కటే మిస్ అయ్యాను అనమాట, ఉంటే బాగుండేది అని అనిపించింది. ఎనీవే మా హస్బెండ్ సిద్ధు వాళ్ళు ఉన్నారు కదా, సో ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళు ఉన్నాం అనే ఫీలింగ్ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫస్ట్ పైకి ఎక్కి స్లాబ్ ఎలా ఉందనేది చూసుకున్నాను. టాప్ వ్యూలో బాగా కనిపిస్తుంది కదా. ఇలా ఈ ఫస్ట్ స్లాబ్ చూసేసరికి నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే డ్రీమ్ హౌస్ అంటే డ్రీమ్ హౌసే కదా ఎవరికైనా సరే. క్యూరింగ్కి ఒక 15 days అలా పడుతుంది కదా. ఈలోపు పొంగల్ హాలిడేస్ కూడా అయిపోతాయి వర్కర్స్కి అని చెప్పి ఇట్లా జస్ట్ పొంగల్కి ముందు వేయించేశారు. వాటర్ చేయడానికి మాత్రం ఒక అతను డైలీ వస్తాడు, వచ్చి ఎంతవరకు వాటర్ చేయాలి అనేది తను చూసుకొని వెళ్తున్నాడు అనమాట. సో మాకైతే పెద్ద పని ఏమీ లేదు. మేము ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేయించుకుంటున్నది i5 బిల్డర్స్ అనమాట. ఐ ఫర్ ఐస్ క్రీమ్. i5 బిల్డర్స్ వాళ్ళు వలసరవాకంలో ఉంటారు, చెన్నైలో. ఇంటీరియర్స్ కూడా వాళ్ళతోనే చేపిస్తానండి. ఇది యాక్చువల్లీ ప్రమోషన్ కాదు, నేను చేయించుకుంటున్నాను. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ నాకు చాలా నచ్చింది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. లైక్ ప్లాట్స్, రియల్ ఎస్టేట్, లైక్ అన్నిటితో డీల్ చేస్తారు ఆబ్వియస్లీ. నా కిచెన్ విండోని మీలో చాలామంది మిస్ అవుతూ ఉంటారు కదా, సో అందుకని చెప్పి ఎప్పుడు చూపించేదైనా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఇట్లా వీడియోలో మళ్ళీ నేను చూసేసరికి నాకే కొంచెం బాగా అనిపిస్తుంది. ఇది అరౌండ్ వీకెండ్ టైంలో మార్నింగ్ జీరా రైస్ అండ్ చెనా కర్రీ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి పొద్దున్నే లేచి వండేస్తున్నాను. సో దట్ ఆఫ్టర్నూన్ మాకు మూవీ ప్లాన్స్, ఇంకా బయటికి వెళ్దాము ఏదో ఒకటి పెట్టుకున్నాం అనమాట, వీకెండ్ వెళ్ళొచ్చు అని చెప్పి. పొద్దున్నే పని చేసేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇవాళ ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. రీసెంట్గా నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి. ఇప్పుడు నేను వ్లాగింగ్ చేయటం లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం నేను యూట్యూబ్ వీడియోస్కి కొంచెం దూరంగా ఉంటున్నాను అనే చెప్పాలి.
బీట్ లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ వీడియోస్, ఏవైనా సరే సోషల్ మీడియాకి కంప్లీట్గా అగెయిన్స్ట్ కాదు, దూరంగా ఉండట్లేదు, అలా అని చెప్పి హేట్రెడ్ కాదు, ఏది కాదు. జస్ట్ లైక్ దట్ నేను నా కొన్ని పనుల్లో బిజీగా ఉండిపోతున్నాను, లేకపోతే మోర్ లైక్ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవటము, లైక్ నేను వేరే వాటితోటి కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది అనమాట కొన్ని పనుల వలన. మేబీ సే లైక్ ఇంటి పని అండ్ సిద్ధు తోటి కొంచెం బిజీగా ఉంటున్నా. సో దీనివల్ల ఏంటంటే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది, నాకు పాపప్ అయ్యే వీడియోస్లో ఏదన్నా సరే ఫ్లాషీ న్యూస్, ఒకటి నెగిటివ్ కంటెంట్ ఇలాంటివి వచ్చినా నేను వాటికి అట్రాక్ట్ అవ్వట్లేదు, అసలు చాలా దూరంగా కూడా ఉంటున్నా, అసలు క్లిక్ చేయాలి అని కూడా అనిపించట్లేదు. ఈ కంట్రోల్ ఎలా వచ్చింది అనేది నేను డెఫినెట్గా ఒక వీడియో చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకపోవటం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నేను మళ్ళీ చెప్పాలి అని అనుకుంటున్నా. మేమిప్పుడు మన వరప్రసాద్ సినిమాకి వెళ్తున్నాము, మన శివశంకర వరప్రసాద్ సినిమాకి వెళ్తున్నాను. శివశంకర్ వరప్రసాద్ గారు ఓ కమాన్, బాగా ఎక్సైటెడ్గా ఉంది. లాస్ట్ ఇయర్ ఏమో సంక్రాంతి మూవీకి వెళ్ళాం కదా, సంక్రాంతికి అదే ఏం సినిమా చిన్నారు అది, సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళాం కదా. ఈసారేమో ఇక్కడ చెన్నైలోనే ఉన్నాము అండ్ మేము ఆ మూవీకి వెళ్తున్నాము, మన శివశంకర్ వరప్రసాద్ సినిమాకి. సో ఎక్సైటెడ్. గారు నిజంగా ఉందా? ఓకే ఓకే, సీరియస్లీ చెప్తున్నా, నేను ఒక నయనతార అండ్ చిరంజీవి ఉన్న ట్రైలర్ తప్పించేసి నేను ఏమీ చూడలేదు. ఒకసారి అలా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఓకే చూసారా మా హస్బెండ్ ఎట్లా అంటున్నారు, ఆయన సైలెంట్ అనుకుంటారు, నో ఆపోజిట్ అనమాట. నేనే ఇంకా కొంచెం కామ్గా తగ్గుంటాను, ఆయనే అంత పెత్తనం. యా, ఈ మూవీ మాత్రం మాకు చాలా నచ్చింది. అసలు ఇది చెప్పాలంటే నిజంగా కొంచెం మెచ్యూర్డ్ కామెడీ అనమాట. అంటే లైక్ 35+, 40+ వాళ్ళకే ఎక్కువగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొంచెం ఏజ్లో చిన్న వాళ్ళకి ఇంకా వేరే అదర్ టైప్ ఆఫ్ కామెడీకి వాళ్ళు కనెక్ట్ అవుతారు. బట్ ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి నచ్చుతుంది, మెయిన్లీ లేడీస్కి. బట్ స్టిల్ ఏజ్ గ్రూప్ వైజ్గా చూసుకుంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ నచ్చుతుంది అనమాట. అండ్ మన సర్ప్రైజ్ యూట్యూబర్ కూడా ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. ఆవిడ చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్గా ఈ మూవీ వచ్చింది అని కూడా నాకు అంత ఐడియా లేదండి. రీసెంట్గా ఏవో కొన్ని షార్ట్స్ లేకపోతే ట్రైలర్స్ ఇలా చూసి తెలుసుకొని మేము వెళ్ళామన్నమాట. అనుకోకుండా బుక్ చేసుకొని అప్పటికప్పుడు వెళ్ళేసరికి అసలు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. చాలా బాగుంది మూవీ. సర్ప్రైజ్ అంటే అసలు ఏజ్లో అసలు ఆ హీరోస్ ఇద్దరు కూడా అంత బాగా చేశారు. అసలు ఎవరు తగ్గలేదు, ఎవరు తక్కువ కాదు. అసలు మన తెలుగు వాళ్ళు అని చెప్పి చాలా ప్రూవ్ చేసుకున్నారనమాట. అంత నచ్చింది నాకు మూవీ. యాక్చువల్గా మూవీని మూవీలాగా చూడాలి అనే కాన్సెప్ట్లోనే ఉంటానండి ఎప్పుడు కూడా నేను. సీరియస్ మూవీ అయినా, కామెడీ అయినా సరే, ఏదైనా డ్రామా అయినా అది మూవీలాగా చూసేసి బయటకు వచ్చేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, దాని గురించి ఒకరికొకరికి కొట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఊరికే ఒక్కదాన్ని ప్రత్యేకంగా హైప్ చేసేసి ఒక్క హీరోనే అట్లా ఎందుకో నాకు నచ్చదు. ఎందుకంటే ఎవరికి ఉండే క్వాలిటీస్ వాళ్ళకి, అందరూ ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్ అన్నట్టు. సో ఎవరికి ఉండే స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో వీళ్ళందరికీ లేని ప్రాబ్లం ఏంటంటే మన వ్యూవర్స్కి వచ్చేస్తుంది. అంటే ఊరికి ఫ్యాన్ బేస్డ్ ఉంటారు, నేను సరదాగా అంటున్నాను, ఇదే సీరియస్గా తీసుకోవాల్సిన ప్రాబ్లం లేదు. కాకపోతే వాళ్ళకున్న యూనిటీ అయితే మనలో లేదు అని అనిపిస్తుంది నాకు వ్యూవర్స్గా. ఇప్పటికీ నేను ఏంటంటే శివశంకర్ వరప్రసాద్ అని అనుకుంటున్నాను, కానీ మన శంకర వరప్రసాద్ గారు అనే ఆ టైటిల్ని నేను అసలు మర్చిపోతున్నాను అనమాట. ఆ శివ అనే యాడ్ చేస్తున్నా స్టార్టింగ్లో. థియేటర్లో కూర్చొని అసలు అక్కడ ఎంజాయ్ చెయ్యని వాళ్ళు నాకు కనిపించలేదు అనమాట. అందరూ నవ్వుతూనే ఉన్నారు. మూవీ అయితే చాలా బాగుంది, థరోగా ఎంజాయ్ చేస్తాము. ఇలా షార్ట్ పోస్ట్ చేయాలి అని అంటే ఒక 2-3 టేక్స్ తీసుకోవాలి. ఏదో చెప్పాలి అని అనుకుంటా కానీ ఇన్స్టెంట్గా ఏది గుర్తురాదండి. షార్ట్ పోస్ట్ చేసేసాక ఇలా చెప్తే బాగుండేది, అలా చెప్తే బాగుండేది అని అనిపిస్తుంది. ఫ్యామిలీ మొత్తం తోటి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ ఇది. సెకండ్ హాఫ్ లో వెంకీ బామ్మ ఎంట్రీ తర్వాత ఇంకా సూపర్ ఉంది. అసలు ఇంకా నవ్వుతాం మనము. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్. హాఫ్ అయితే వెంకీ బామ్మ ఎంట్రీ తోటి ఇంకా నవ్వుతానే ఉన్నాము. అంత బాగుంది మూవీ, తప్పకుండా వాచ్ చేయండి. క్రాఫ్ట్ రెస్టారెంట్కి వచ్చాము.
ఈసీఆర్ మీద ఉన్న క్రాఫ్ట్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట మూవీ తర్వాత. లైక్ డిన్నర్ ఎక్కడో ఒక చోట చేయాలి కదా అన్నట్టు. అండ్ ఇది ఇంతకుముందు 1-2 సార్లు వెళ్ళాం, బాగుంటుంది, నాకు ఇక్కడ ఫుడ్ నచ్చుతుంది. మెయిన్గా ఇటాలియన్ బాగుంటుంది అనమాట వీళ్ళ దగ్గర. సో మేమేవో కొన్ని ఆర్డర్ చేసాం, ఎప్పుడు తినేవి కాకుండా రెగ్యులర్ ఎందుకులే అన్నట్టు. వీటి పేర్లు కూడా నేను మర్చిపోయానండి ఇప్పుడు రికార్డ్ చేసే టైంలో. ఇది వచ్చేసరికి గుర్తుంది నాకు బాగా, ఎందుకంటే నాకు అసలు మంచూరియా తీసుకొచ్చి దానికి ఏదో పేరు పెట్టారు, రోస్టెడ్ గార్లిక్ కాలీఫ్లవర్ అంట. అదొకటి నచ్చలేదు, రిమైనింగ్ అన్నీ బాగున్నాయి. అండ్ బిస్కాఫ్ చీజ్ కేక్, ఇది ఇప్పుడు ఎంత ఫేమస్ అయిందో కదా. ఇది యోగర్ట్ తోటి ఇప్పుడు చేస్తున్నారు. అది నేను కూడా ఇంట్లో ట్రై చేశాను, నాకైతే అసలు నచ్చలేదు. మేబీ వనీలా కొద్దిగా ఫ్లేవర్ ఉన్న యోగర్ట్, లేకపోతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ యోగర్ట్లో అలా చేస్తే కొంచెం ఏదైనా తినబుద్ధి వేస్తుందేమో. ఎందుకంటే బేసికల్లీ మనకి పెరుగు పుల్లగా ఉంటుంది, అందుకని డిజర్ట్స్కి అంత సెట్ అవ్వదు అని అనిపిస్తుంది. లేదా షుగర్ యాడ్ చేసుకొని తినాలి ఇంకా. అండ్ పన్నకోట ఒకటి ఆర్డర్ చేసాము. సండే మార్నింగ్ సిద్ధుకి మటన్ బిర్యానీ చేస్తున్నాను. మటన్ నేను విజయవాడ నుంచి తీసుకొని వస్తాను. యాక్చువల్గా అమ్మ ఏం చేస్తుందంటే చక్కగా మంచి మటన్ తీసుకొచ్చేసి కడిగేసి మ్యారినేట్ చేసి ఫ్రీజ్ చేసేస్తుంది ఇన్స్టెంట్గా. మాకు విజయవాడ నుండి చెన్నై రావడానికి అరౌండ్ మొత్తం ఇంటికి వచ్చేసరికి 8 hours 9 hours అలా పడుతుంది అనమాట. ఎటు ఫ్రీజ్ చేసి ఉంటుంది అండ్ ట్రైన్లోనే ఉంటాం కాబట్టి ఆ ప్యాక్ చేయడం కూడా కొంచెం న్యూస్ పేపర్స్ ర్యాప్ చేసి అలా ప్యాక్ చేస్తే అసలు డీఫ్రాస్ట్ అవ్వదు. కొంచెం ఏదో అట్లా లైట్గా కరుగుతుంది కానీ ఎక్కువ డీఫ్రాస్ట్ అవ్వదు. సో దానివల్ల ఏంటంటే ఇంటికి తెచ్చేసి నేను మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. మటన్ నేను ఇక్కడ చెన్నైలో తీసుకోవట్లేదండి, నాకు అసలు ఎలా కొనాలో తెలీదు. అందుకని ప్రాన్స్ ఒకటి మటన్ ఒకటి విజయవాడ నుంచి తెచ్చి ఇట్లా ఫ్రీజ్ చేసి తెచ్చేసుకుంటూ ఉంటాను. మా అత్తగారు అయితే గోంగూర మటన్ అది వండుకొని తీసుకొస్తారనమాట. అది లైక్ ఇన్స్టెంట్గా నెక్స్ట్ డే అట్లా ఫినిష్ చేస్తాము. సీడ్స్ అన్నీ అయిపోయాయి అని చెప్పి పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ మిక్స్చర్ ఎప్పుడు ఉంచుకుంటాను. సో అవి తెప్పించా. ఇవి ఒక గుప్పెడు తీసుకొని అందులో కొద్దిగా ఎండు ద్రాక్ష లేకపోతే కిస్మిస్లో డేట్స్ అట్లా స్వీట్ కోసం కొంచెం పెట్టుకొని ఇలా హ్యాండ్ఫుల్ తిన్నాము అని అంటే స్వీట్ క్రేవింగ్స్ పోతాయి, చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇది ప్రీ వర్కౌట్కి తినచ్చు, లేకపోతే స్నాకింగ్ కింద తినచ్చు, బాగుంటుంది. మొన్న సాటర్డే కంచి వెళ్ళాము. సిద్ధు 10th క్లాస్ కదా, సో ఒకసారి అమ్మవారి దగ్గర తీసుకెళ్దాము అని చెప్పి అని అనిపించింది. ఎందుకంటే ఇంకా ముందు చాలా బిజీ అయిపోతాడు. సో చదువుకోవడానికి అంత టైం ఉండదు, మళ్ళీ బయటకు అటు ఇటు తిప్పితే డిస్ట్రాక్ట్ అవుతాడు అని చెప్పేసి మొన్న సాటర్డే తీసుకువెళ్ళాము. స్టెప్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఒక పక్కన స్లాబ్ ఏమో క్యూరింగ్ జరుగుతూ ఉంది, స్టెప్స్ అవి కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి పైకి ఎక్కడం నాకు ఇప్పుడు ఈజీ. సో ఎలా జరుగుతుంది ఏంటనేది ఒకసారి అలా చూసుకుంటూ ఉన్నా. ఏదైనా సరే మనం ప్రతి ఫేజ్ని ఎంజాయ్ చేయాలి. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఇల్లు ఒక షేప్కి వస్తుంది. ఆ తర్వాత అసలు పని ఉందన్నమాట, ఫ్లోరింగ్, టైల్స్ సెలెక్ట్ చేసుకోవటం, ఇంటీరియర్స్. అయ్యో అది పెద్ద ప్రాజెక్ట్. ఈ లోపల సిద్ధు 10th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోతుంది, నేను కొద్దిగా ఫ్రీ అవుతాను. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.